అందరికీ నమస్కారం. మనం సాధారణంగా చరిత్రను ఎలా చూస్తాం? అదొక స్ట్రెయిట్ లైన్లా ఎప్పుడూ ముందుకు మంచివైపు వెళ్తూ ఉంటుందని అనుకుంటాం. కాని నిజంగా అంతేనా? అసలు చరిత్రను నడిపిస్తోందెవరు? కంట్రోలంతా మన చేతుల్లోనే ఉందా? లేకపోతే మనకు తెలియని ఏవైనా శక్తులు మనల్ని డ్రైవ్ చేస్తున్నాయా? రండి, ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ ప్రశ్నతోనే మొదలుపెట్టుదాం. చరిత్ర మనవైపు ఉందా? మనలో చాలామంది వెంటనే అవును అనేస్తాం. టెక్నాలజీ పెరుగుతోంది కదా, లైఫ్ ఈజీ అవుతోంది కదా అనుకుంటాం. కానీ నిజంగా మానవజాతి అంతా మరింత సంతోషంగా, నైతికంగా ఉన్నత స్థితికి చేరిందా? ఈ ప్రోగ్రెస్ అంటే పురోగతి అనే ఆలోచనను ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ మొదటి భాగంలో మనం ఈ పురోగతి అనే ఐడియాను కొంచెం లోతుగా చూద్దాం. ఇది నిజంగా వాస్తవమా? లేకపోతే మనం నమ్మాలనుకుంటున్న ఒక అపోహ మాత్రమేనా? మనం కామన్గా నమ్మే ఒక విషయాన్ని ఇప్పుడు ఛాలెంజ్ చేయబోతున్నాం. విచిత్రంగా అనిపిస్తోంది కదా. అంటే చరిత్ర ముందుకు వెళ్తున్న కొద్దీ మన బతుకులు ఖచ్చితంగా బాగుపడతాయనడానికి అసలు ఏ ఆధారమూ లేదంట. వ్యవసాయం దగ్గర నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాకా మనమెంతో సాధించాం. కాని ఇంత చేసినా మన ఆనందమేమైనా పెరిగిందా అంటే గ్యారంటీగా చెప్పలేమన్నమాట. ఇదంతా మనం పాజిటివ్గా ఉండటానికి నమ్మే ఒక విషయం అంతే. కాని సైన్స్ ప్రకారం ఇది నిజం కాదు. చరిత్రలో కొన్ని కీలకమైన మలుపులు చూస్తే మనకు ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవం గెలిచింది. దాని ఆపోజిషన్లో ఉన్న మానికాయిజం కనుమరుగైపోయింది. అలాగే పర్షియాలో ఇస్లాం సస్సానిడ్ సామ్రాజ్యాన్ని ఓడించింది. ఇప్పుడు గెలిచినవే మనకు తెలుసు, కానీ ఒకవేళ ఓడిపోయినవి గెలిచుంటే ఈరోజు ప్రపంచం ఎలా ఉండేది? ఇప్పుడు మనం వెళుతున్న దారే మానవజాతికి మంచి చేసిందని గ్యారంటీగా ఎలా చెప్పగలం? పాయింట్ ఇదే. చరిత్రను ఎప్పుడూ గెలిచినవాళ్లే రాస్తారు. వాళ్ల గెలుపునే పురోగతి అని చెప్పుకుంటారు. కాని వాళ్లు చెప్పిందే మనం గుడ్డిగా ఎందుకు నమ్మాలి? బహుశా మనం ప్రోగ్రెస్ అని ఫీలవుతున్నది కథలో ఒక వైపు వర్షన్ మాత్రమే కావచ్చు, పూర్తి నిజం కాకపోవచ్చు. సరే, ఇప్పుడొక కంప్లీట్లీ కొత్త యాంగిల్లోకి వెళ్దాం. చరిత్రను అర్థం చేసుకోవటానికి బయాలజీ నుంచి ఒక షాకింగ్ ఐడియాను అప్పు తీసుకుందాం. ఆలోచనలు కూడా వైరస్ లాంటి పరాన్నజీవులైతే. వినడానికి కొంచెం తేడాగా ఉన్నా ఈ ఆలోచన మన పర్స్పెక్టివ్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇది నిజంగా ఒక రాడికల్ ఐడియా. చాలామంది స్కాలర్స్ ఇప్పుడు కల్చర్స్ని, అంటే సంస్కృతులను, ఒక రకమైన మెంటల్ వైరస్గా చూస్తున్నారు. మన బ్రెయిన్స్ వాటికి ఇల్లు అన్నమాట. మనకు తెలియకుండానే మనం వాటికి హోస్ట్స్గా మారిపోయాం. అంటే మనం ఐడియాలను క్రియేట్ చేయట్లేదు, ఐడియాలే బతకడానికి మనల్ని వాడుకుంటున్నాయా? ఈ పోలికను ఇంకా కొంచెం లోతుగా చూద్దాం. ఓకే, ఒక వైరస్ ఉంది. దానికేం కావాలి? అది బతకాలి, ఒకరినుంచి ఇంకొకరికి పాకాలి, అంతే. ఆ ప్రాసెస్లో మన ఒంటికి జబ్బొచ్చినా దానికి అనవసరం, అవునా? సేమ్, సరిగ్గా ఇలాగే కొన్ని ఐడియాలు, మత విశ్వాసాలు, దేశభక్తి, రాజకీయ సిద్ధాంతాలు, ఇవి కూడా ఒక మైండ్ నుంచి ఇంకో మైండ్కి పాకుతాయి. ఈ ప్రాసెస్లో మనుషులు ఎంత నష్టపోయినా వాటికి లెక్కలేదు. వాటి ఫస్ట్ ప్రయారిటీ మన బాగు కాదు, వాటి మనుగడే వాటికి ముఖ్యం. ఆలోచించండి, ఒక ఐడియా మన బ్రెయిన్లో సెటిల్ అవ్వగలదు, అక్కడి నుంచి వేరే వాళ్లకి స్ప్రెడ్ అవ్వగలదు. కొన్నిసార్లు మనల్నే బలహీనపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఐడియా స్ప్రెడ్ అవ్వడం కోసం మనుషుల్ని చచ్చిపోవడానికి కూడా రెడీ చేస్తుంది. చరిత్రలో చూడండి, మతం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అక్కడ వ్యక్తి చనిపోయినా వాళ్ల నమ్మకం, అంటే ఆ ఐడియా మాత్రం వేరే వాళ్లకి పాకి బతికే ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ ఐడియాకు ఒక సైంటిఫిక్ పేరు కూడా ఉంది. అదే మీమెటిక్స్. ఇప్పుడు మనం ఈ సిద్ధాంతం గురించి, అంటే కల్చరల్ ఎవల్యూషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మీమ్ అనగానే మనకు సోషల్ మీడియాలో చూసే ఫన్నీ పిక్చర్స్ గుర్తొస్తాయి. కాని ఇక్కడ మనం మాట్లాడుతున్న మీమ్ అది కాదు. సైంటిస్ట్ రిచర్డ్ డాకిన్స్ చెప్పిన దాని ప్రకారం మీమ్ అంటే ఒక ఐడియా, ఒక ఫ్యాషన్, ఒక పాట, ఒక అలవాటు, ఏదైనా సరే ఒకరి నుంచి ఒకరికి పాకే కల్చరల్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే బయాలజీలో జీన్ ఎలాంటిదో కల్చర్లో మీమ్ కూడా అలాంటిదన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బయలాజికల్ ఎవల్యూషన్లో జీన్స్ తమ కాపీలను క్రియేట్ చేసుకోవడానికి మన శరీరాలను వెహికల్స్గా వాడుకుంటాయి. సరిగ్గా అలాగే కల్చరల్ ఎవల్యూషన్లో మీమ్స్ తమను తాము స్ప్రెడ్ చేసుకోవడానికి మన బ్రెయిన్స్ను, మన మైండ్స్ను వాడుకుంటాయి. రెండింటి గోల్ ఒకటే, సర్వైవ్ అవ్వడం, స్ప్రెడ్ అవ్వడం. సో ఈ మీమెటిక్స్ ప్రకారం అసలు పాయింట్ ఏంటంటే, ఏ కల్చర్ అయితే తన ప్రజలకు మేలు చేస్తుందో అది సక్సెస్ఫుల్ కాదు.
ఏ కల్చర్ అయితే తన నమ్మకాలను, ఆచారాలను అంటే తన మీమ్స్ను సూపర్ ఎఫెక్టివ్గా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చేయగలదో అదే గెలుస్తుంది. ఆ ప్రాసెస్లో మనుషులు హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా అనేది దానికి సంబంధం లేని విషయం. ఇప్పుడు మనం చివరి విభాగానికొచ్చేశాం. ఈ మిమెటిక్స్ థియరీ మనం చరిత్రను చూసే విధానాన్ని ఎలా మార్చేస్తుంది? దీనివల్ల వచ్చే కొన్ని డిస్టర్బింగ్, ఆలోచింపజేసే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీని పేరు చరిత్ర గుడ్డి చోదకం. ఈ ఐడియా కేవలం మిమెటిక్స్లో మాత్రమే లేదు తెలుసా? మ్యాథమెటిక్స్లో గేమ్ థియరీ అనే ఒక బ్రాంచ్ ఉంది. అది కూడా ఇలాంటి విషయమే చెప్తుంది. కొన్నిసార్లు ఒక గ్రూప్లోని అందరికీ నష్టం కలిగించే పనులే ఎలాగో తెలియకుండా అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఆట రూల్స్ అలా సెట్ అయి ఉంటాయి. దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ దేశాల మధ్య జరిగే ఆయుధాల పోటీ. ఇది ఒక హానికరమైన మీమ్ ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, దేశం ఏ కొత్త ఆయుధాలు కొంటే భయంతో దేశం బి కూడా కొంటుంది. ఫైనల్గా ఇద్దరి దగ్గర వెపన్స్ పెరిగాయి, కానీ మిలిటరీ బ్యాలెన్స్లో మార్పేమీ లేదు. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లాంటి ముఖ్యమైన వాటికి వెళ్లాల్సిన కోట్లాది రూపాయలు వేస్ట్ అయిపోయాయి. ఇక్కడ ఆయుధాలు పెంచుకోవాలి అనే మీమ్ ఒక వైరస్లాగా 2 దేశాలకు పాకి వాళ్ళిద్దరినీ దెబ్బతీసింది. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించచ్చు, కానీ నిజం ఇదే. బయలాజికల్ ఎవల్యూషన్కు ఒక జీవి సుఖం, సంతోషం ఎలాగైతే అవసరం లేదో, చరిత్రకు కూడా ఒక మనిషి ఆనందం అస్సలు ముఖ్యం కాదు. చరిత్ర మన చేయి పట్టుకుని మంచి ఫ్యూచర్కి నడిపించే ఒక గైడ్ కాదు, అదొక గుడ్డి, ఎమోషన్స్ లేని ఒక ప్రాసెస్ అంతే. దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం వినయం. ఈ కల్చరల్ ఎవల్యూషన్ అనే పెద్ద నదిలో మనం చిన్న చిన్న పడవల లాంటివాళ్లం. నది ప్రవాహాన్నే మనకు నచ్చినట్టు మార్చేయగలము అనుకోవడం మన అజ్ఞానం, మన బలహీనత. మనం కేవలం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ ఐడియాలు నిజంగానే తమను తాము స్ప్రెడ్ చేసుకోవడానికి మనల్ని వాడుకుంటుంటే, ప్రస్తుతం మనల్ని ఏ ఐడియాలు నడిపిస్తున్నాయి? మనం దేనికోసం బతుకుతున్నాం? దేనికోసం పోరాడుతున్నాం? ఆ ఐడియాలు నిజంగా మన సొంతమా లేక మనల్ని వాడుకుంటున్నాయా? ఒక్కసారి ఆలోచించండి.